దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మరి ఈ దినము యాష్ వెనస్డేగా మనమందరము ఆచరిస్తూ ఉన్నాము. భస్మ బుధవారము. దేవుని సన్నిధానంలో మరి పస్కా పండుగకు 40 దినముల ముందు సమయము. క్రీస్తు ప్రభుల వారు మరి పస్కా గొర్రెపిల్లగా అర్పించబడక మునుపు మరి ఉన్నటువంటి ఈ 40 దినములు మరి మనమందరము దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలతో గడుపుతూ మనలను మనము సిద్ధపరచుకొనవలసినటువంటి సమయము. అయితే ఈ యొక్క 40 దినములు మన జీవితంలో చాలా శ్రేష్టమైనటువంటివి. ఎందుకంటే క్రీస్తు ప్రభుల వారి సిలువ చెంతకు మనలను నడిపించడానికి దేవుడు మనకిచ్చినటువంటి మరి యొక్క ధన్యతగా మరి నేను భావిస్తూ ఉన్నాను. పిల్లరా, మరి దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఈ 40 దినములు క్రీస్తు ప్రభుల వారి సిలువ ధ్యానములను నేర్చుకునడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నడిపించి సహాయం చేయనుగాక. మరి ఈ దిన పాఠ్యభాగము మత్తయి సువార్త 11వ అధ్యాయం 20 నుండి 24 వచనాలు, అలాగే లూకా సువార్త 10వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు ఉన్నటువంటి లేఖన భాగాలు మనం గమనించినట్లయితే, మారు మనస్సు పొందమని క్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క కొరాజీనా, బెత్సైదా, కపెర్నహూము పట్టణముల ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాడు, గద్దిస్తూ ఉన్నాడు క్రీస్తు ప్రభుల వారు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20 నుంచి 24 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు చదువుకుందాం. యేసు క్రీస్తు ప్రభుల వారు పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవుట వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనస్సు పొందియుందురు. గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనస్సు పొందియుందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదయ్యుండునని మీతో చెప్పుచున్నాను నేను. కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా, నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదయ్యుండునని మీతో చెప్పుచున్నాను నేను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మరి యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ యెరూషలేము ప్రాంతంలో, ఆ గలిలయ మరి ప్రదేశంలో అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఆయన జరిగించాడు. ఏంటి ఆ అద్భుత కార్యాలంటే, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టాడు, దయ్యములను వెళ్ళగొట్టాడు, రోగులను స్వస్థపరిచాడు, కృంటి వారికి కాళ్ళను అనుగ్రహించాడు, గుడ్డి వారికి చూపును అనుగ్రహించాడు, చెవిటి వారి చెవులు వినబడేలాగున చేశాడు, మరి పక్షవాయువు గల వారిని స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు. ఇలాంటి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఆయన జరిగించాడు. 5 రొట్టెలు 2 చేపలు
5,000 మందికి ఆహారంగా పంచాడు. ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఆ ప్రజలు మారు మనస్సు పొందలేదు. దేవుని ఎరగలేదు. దేవుని ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని వారు గుర్తించను లేదు. అందుకే క్రీస్తు ప్రభుల వారు వారిని గద్దిస్తూ ఉన్నాడు. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనస్సు పొంది ఉన్నారు. గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనస్సు పొంది ఉన్నారు. మరి క్రీస్తు ప్రభుల వారు వారిని గద్దిస్తూ ఉన్నాడు. మీరింకా ఎందుకు దేవుని ఎరగకుండా ఉన్నారు? మీరింకా ఎందుకు దేవుని కార్యములను గ్రహించకుండా ఉన్నారు? మీరింకా ఎందుకు మారు మనస్సు పొందక దేవుని వైపు తిరగకుండా మీ ఇష్టానుసారంగా మీరు ఎందుకు జీవిస్తూ ఉన్నారు? నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు క్రీస్తు ప్రభుల వారు మనలను కూడా గద్దిస్తూ ఉన్నాడు. నీవు నేను మన మార్గములను విడిచిపెట్టి దేవుని మార్గంలో నడవలసినటువంటి సమయము, దేవుని తెలుసుకొనవలసినటువంటి సమయము. హల్లెలూయా. The Lent is a season of coming near to God. దేవునికి దగ్గరగా రావడానికి దేవుడు అనుగ్రహించినటువంటి మరి యొక్క అవకాశం. దేవుని మరి ప్రసన్నతలో జీవించడానికి, దేవుని సన్నిధానంలో టు స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఈ యొక్క మరి ఉపవాస దినములో నీవు నేను చేయవలసింది ఏమిటి అంటే, దేవుని సన్నిధిలో, దేవుని ప్రత్యక్షతలో జీవించవలసిన వారు మనం. వి షుడ్ స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో, దేవుని ప్రసన్నతలో, దేవుని ప్రత్యక్షతలో, దేవుని సన్నిధానంలో గడపవలసినటువంటి సమయం. రెండవది దేవుని ప్రార్థించవలసినటువంటి సమయం. హల్లెలూయా. ఆ ప్రార్థన ఏ విధమైనదిగా ఉండాలి అంటే, ఇదిగో గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని, అనగా మన స్థితిని మనము ఎరిగిన వారమై ఉండాలి. మనలను మనము దేవుని సన్నిధిలో తగ్గించుకొనవలసినటువంటి వారమై ఉన్నాము. నీవు నేను మంచివారమని జ్ఞాపకము చేసుకోమని యేసయ్య హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆదికాండంలో మనం ఈ మాటలు చూడగలుగుతాం. ఆదికాండం దేవుడు ఆదాముతో పలికినటువంటి మాటలు. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి. నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను. ఫర్ డస్ట్ thou art, and unto dust shall thou return.
మరి నీవు నేను దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఫర్ డస్ట్ thou are, for you are dust and unto dust you shall return. నీవు మన్నులో నుంచి తీయబడ్డావు. దేవుడు తన ఆత్మను నీ అందించాడు. ఆ ఆత్మ తిరిగి దేవుని సన్నిధానికి వెళ్ళిపోతుంది. ఈ మట్టిలో కలిసిపోతుంది. కాబట్టి ఈ లోకంలో నీవు నేను జీవించినంత కాలము దేవునికి దూరంగా జీవిస్తున్నామని ఎరిగి, నీవు నేను మనము తగ్గించుకొని మన మార్గములను విడిచిపెట్టి దేవుని మార్గములను వెంబడించాలని క్రీస్తు ప్రభుల వారు మరొకసారి మనలను హెచ్చరిస్తూ ఉన్నారు. ఆయన సృష్టికర్తయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి ద్వారా మనలను రక్షించడానికే ఆయన తన ప్రియ కుమారుని ఈ లోకంలోనికి పంపించాడనేటువంటి సత్యాన్ని నీవు నేను గ్రహించవలసినటువంటి సమయము. అంతేకాదు, నీవు నేను మట్టివారమని జ్ఞాపకము చేసుకొనవలసినటువంటి సమయము. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఈ యొక్క తిరిగి వెళ్ళే వరకు ఈ లోకంలో దేవుడు నీకు అనుగ్రహించినటువంటి సమయము ఆయన సన్నిధిలో గడపటానికే, ఆయన నామాన్ని మహిమపరచడానికే, ఆయన ప్రేమను పొందుకోవడానికే, ఆయన సన్నిధిని అనుభవించడానికే. హల్లెలూయా. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈ లోకంలో నీవు నేను జీవించినంత కాలము నీవు నేను చేయవలసింది ఏమిటి అంటే, సృష్టికర్తను జ్ఞాపకము చేసుకొనవలసిన వారమై ఉన్నాం. మన మనస్సులు మన మార్గములను విడిచిపెట్టి దేవుని మార్గములను, ఆయన చూపినటువంటి మరి జీవపు మార్గములను వెంబడించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అందుకే ఆయన మన జీవితంలో చేసిన అద్భుత కార్యములన్నిటినీ తలపోస్తూ నీవు నేను ఈ దినము మారు మనస్సు పొంది నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించినటువంటి క్రీస్తు ప్రభుల వారి వైపునకు తిరగవలసినటువంటి వారమై ఉంటున్నాం. నీవు నేను మట్టివారము, మట్టిలో కలిసిపోయే వారమని జ్ఞాపకం చేసుకొని సృష్టికర్త అయిన దేవుని యొద్దకు నీవు నేను తిరిగి వెళ్ళవలసిన వారమని, మన ఆత్మ తిరిగి దేవుని యొద్దకు చేరవలసినదని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో ఇంకా ఆయనకు దగ్గరగా జీవిద్దాం. ప్రార్థన, మరి ఆయన సన్నిధానంలో నిత్యము ప్రార్థనలో గడుపుదాం. నిత్యము ఆయన మాటలను ధ్యానిస్తూ ఆయన సన్నిధిలో గడుపుదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చెమ్మగలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చాలా రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన దేవా మీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, మీరు మా సృష్టికర్త అయిన దేవుడని, మా రక్షణ కొరకు మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిని కలువరి సిలువలో మా కొరకు అర్పించి తన పరిశుద్ధ రక్తము చేత మా పాపములను, దోషములను, కల్మషములను మరి తుడిచివేసి, కడిగివేసి మాకు నిత్య జీవాన్ని, రక్షణను అనుగ్రహించిన దేవా, ఇదిగో నేడు మమ్మల్ని మేము తగ్గించుకొని మేము మట్టివారమని ఎరిగి ప్రభా మీ సన్నిధానంలో మమ్మల్ని మేము తగ్గించుకొని మీ సన్నిధానంలో గడపటానికి మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు, జ్ఞానం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరము గల మా తండ్రి, ఈ యొక్క మరి లెంట్ సీజన్ అంతా ప్రభా మీ యొక్క మార్గములను మేము తెలుసుకోవడానికి, అయా మీ జీవపు కలిగిన మాటలను మేము ధ్యానించడానికి, అయా యేసయ్యా మీరు చూపినటువంటి ఆ సిలువ
మా సిలువనెత్తుకొని మిమ్మల్ని వెంబడించే కృప మాల ప్రతి ఒక్కరికి దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామను ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.